హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి 2 డేస్ నుండి ఫుల్ వర్షం కొడుతుంది. అసలు బయటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మా పిల్లలకైతే ఇవాళ సండే కదా, సండే నుండి 3 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి. సండేస్ ఈ వర్షాలు పడుడు ఒక్కటే, హాలిడేస్ వచ్చడం ఒక్కటే అయింది. ఈ బండి మీద డ్రాప్ చేస్తాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మా ఆయన 3 రోజుల నుంచి తాళెక్కలేడు ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి మెరేయడం లేదు. చూడండి, మంచిగా సెల్లులలో ఏంటి సినిమాలు చూస్తాను అనమాట. మొత్తం ఓల్డ్ సినిమాలు అయితే చూస్తాడు. నిన్న సాయంత్రం కొంచెం గెరివిచ్చింది అనమాట. సాయంత్రం కొంచెం గెరివిస్తే ఒక్క మేర వేసి వచ్చాడు. అన్నిటికి కూడా కాదు, ఎన్ని తాళ్ళు ఎక్కిను, 4 తాళ్ళకు 3 తాళ్ళు ఎక్కింది. ఇంకొక తాడు ఎక్కితే అయిపోవు. కాకపోతే వర్షం పడ్డదని చెప్పేసి అది ఎక్కలే. ఇప్పుడు 3 రోజుల బట్టి మెరబోతానే ఇక కళ్ళు డౌన్ అవుతుంది. ఎట్లయినా దసరా వరకు తాళ్ళు ఎక్కడ బంద్ చేస్తారు. ఇక కళ్ళు అయినోళ్ళు ఎక్కుతారు, కానోళ్ళు బంద్ చేస్తారు. చూసారు కదా, కూర్చుంటూ తింటే గుట్టలైనా గట్టలైనా కరుగుతాయి అని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఏమేమి స్పెషల్స్ చేసినాం. ఈ వర్షం కొడితే ఏదన్నా ఒకటి తినబుద్ధి అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈ 3 రోజులలో నేను ఏమేమి స్పెషల్స్ చేసినాం అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదండి. చూడండి, ప్యాలాలు వేస్తే అన్ని ఎగిరి కింద పడ్డాయి. వర్షం కొడతాను కదా, వేడిగా మా పిల్లలు ఇవాళ సండే కదా, కొన్ని పొద్దున వేయించింది, అవి అయిపోయినాయి, మళ్ళీ వేయించింది. ఆకలి అవుతుందని చెప్తాను ఫ్రెండ్స్. అన్నం వండినా కానీ ఇంకా కూర అయితే ఇదైతే శనగపప్పు ఫ్రెండ్స్. ఈ శనగపప్పు అనేది మంచిగా 2 టైమ్స్ కడిగి వాటర్లో నానబెట్టాలన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. మంచిగా నానబెట్టిన తర్వాత అవి నీళ్లు వంపేసి ఆరబెట్టాలి. ఒక్క నీళ్ళ డ్రాప్ లేకుండా ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైనాక డీప్ ఫ్రై చేయాలన్నమాట. మనం బోందు కార తెలుసు కదా, అందులో శనగపప్పు ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ శనగపప్పు ఇట్లనే తయారు చేస్తారన్నమాట. ఇది శనగపప్పు అనేది మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే పొంగుతాయి ఫ్రెండ్స్. పొంగి క్రిస్పీగా కర్కర అంటాయి అన్నమాట. మనం బోందులో చాలామంది తినే ఉంటారు, ఇట్లనే చేస్తారన్నమాట. ఇందులో ప్లెయిన్ పప్పు వేయించుకొని ఉప్పు కారం తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా ట్రై చేసినాం. చూసారు కదా, ఈ పప్పు అంతా వేయించిన తర్వాత పైన ఉప్పు కారం జల్లాలి వేడిగా ఉన్నప్పుడే. ఈ పప్పు అంతా వేయించినాక ఎట్లయినా కడాయి పెట్టినాం కదా, అందుకని చెప్పేసి కొన్ని వడియాలు చేసినాం కదా, ఆ వడియాలు కూడా వేయించుదామని కొంచెం వడియాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నా. అంతేకాకుండా శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, శనగలు బుడ్డ శనగలు, ఇవి అయితే డీమార్ట్లో తీసుకొచ్చినాం. ఇవి పుట్నాల లెక్క వేయించుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, శనగలు అయితే ఇట్లున్నాయి కదా, ఇవి ఆయిల్ ఇప్పుడు మనం శనగపప్పు వేయించిన ఆయిలే ఇంకా కొంచెం బాగా అంటే బాగా పొగలు వెళ్ళాలన్నమాట. ఆయిల్ అంతా వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ పొగలు వెళ్ళేదాకా వెయిట్ చేసిన తర్వాత ఆ పొగలు వెళ్తుంటే ఈ శనగలు అనేటివి ఆయిల్లో పోసి గంటతోటి ఇట్లా అనుకుంటూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, చూడండి, గంటతో అయితే కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా ఆ వేడికి అవి అయితే మొత్తం ఇట్లా ఇప్పుతాయి అన్నమాట. పూలలాగా ఇప్పి పుట్నాలలాగా తయారైతాయి. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి శనగలు. ఇవి అయితే బయట ప్యాకెట్లు వేసి 5 రూపాయలకు ఒక ప్యాకెట్ అట్లా అమ్ముతారు. శనగలు తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఊకే వేయించుకుంటాం ఇట్లనే. అత్తమ్మ పర్ఫెక్ట్గా వేయించుతుంది అన్నమాట. ఇందులో నేను వేస్తే ఏగో అని చెప్పేసి అత్తమ్మని వేయించమన్నమాట. ఇది ఒక్కటైతే చూసారు కదా, మీకు చూస్తేనే అర్థమవుతుంది వీడియో ముందు ఎట్లుందో తర్వాత ఎట్లున్నాయో శనగలు అని చెప్పేసి. కాకపోతే మీరు ఒకవేళ ట్రై చేసేది ఉంటే ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. వేడైనాకనే శనగలు అయితే వేయాలి. ఇందులో రకాల శనగలు కూడా ఉంటాయి, కొన్ని ఏగచ్చు కొన్ని ఏగకపోవచ్చు. ఇవైతే మంచిగా ఏగుతున్నాయి అని చెప్పేసి మేము గుడాలు కూడా ఉడకబెడతలేము. అన్నీ వేయించుకోవడానికి ఉపయోగిస్తాయి అని ఇక అత్తమ్మ గుడాలు కూడా ఉడకబెడతలే అన్నమాట. చూడండి, ఇది వేయించడం అయిపోయాక వేడి మిన్నే అల్లం వేయాలి. అల్లం వేసిన తర్వాత కొంచెం కారం వేయాలి. ఉప్పు అయితే వేయదట ఇప్పుడు. అల్లమును కారం వేసి మంచిగా స్పూన్ తోటి కలబెట్టాలన్నమాట. అల్లం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ముద్దలు ఉండకుండా మంచిగా కలబెట్టి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరైనా తిన్నారా ఇలాంటి శనగలు, లేదా కామెంట్ చేయండి.
ఇక నేనైతే ఈ వడియాలు అయితే వేయించాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక దిక్కు పోసి పెట్టుకున్నా కదా, ఇవి రెండు వేయించిన తర్వాత ఫైనల్గా చూడండి ఎంత బాగా వేగినాయో. మనం ఏవి వేయించుకున్నా నూనె మంచిగా వేడైనాక వేయించుకుంటే ఇట్లా పొంగుతాయి అన్నమాట. నూనె వేడి కాకముందుకు వేయించితే అవి పొంగాయి. చూడండి నేను వడియాలు వేయించిన, చూసారు కదా. ఇవి 4 తీర్ల స్నాక్స్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఎన్ని చేసినా ఈ వాన గుట్టుడేమో కానీ నవలుడు దవడలకైతే రికా ఉంటలేదన్నమాట. నేను అంతగానో ఏం తినం కానీ చూసారు కదా. ఇప్పుడు ఇది 2 డేస్ ముందు ఎండగొట్టిన రోజైతే మేము గ్యారెలు చేసినాం అన్నమాట. ఈ గ్యారెలకి పిండి విసికి 2 కిలోల గ్యారెలు చేసినాం. ఇవన్నీ తోమి పెట్టుకున్నాం అన్నమాట. మూకుడిగిన గ్యారెలు వస్తే మిషన్ కవర్ ఈయన అన్ని కడిగి పెట్టుకొని పొయ్యి మీద వేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా పొయ్యి మీద వేస్తేనే అప్పాలు మంచిగా కాలుతాయి లోపల. గ్యాస్ మీద వేస్తే పైన కాలితే లోపల కాలాయి. అందుకని చెప్పేసి ఇక్కడ పొయ్యి అంట పెట్టేది నేనైతేనే మంచిగా అంట పెడతా తొందర. అందుకని చెప్పేసి పొయ్యి అయితే అంట పెట్టిన చూపిస్తా చూడండి. కట్టెలు అయితే కొన్ని ఉన్నాయి, అవి నీళ్ళుగా పెట్టుకునే దానికైతే తెచ్చుకున్నాం. కాకపోతే ఇక వర్షాలు పడతానే కదా పొయ్యి నానుతుంది. అందుకని చెప్పేసి అప్పాలు అయితే ఈ కొన్ని కట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి 2 కిలోలే కదా తొందరనే అయిపోతాయి. అందుకని చెప్పేసి పొయ్యి అంట పెట్టుకొని చేస్తున్నాం. చూసారు కదా ఫైనల్గా అప్పాలు చేయడం అయితే అయిపోయింది. నేను ఇవన్నీ వేసిన, ఇవన్నీ కలిస్తే అప్పాలు అయితే ఫినిష్ అవుతాయి. ఆ పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని స్నానాలు చేస్తే అయిపోతుంది. ఆ రోజు ఎండ బాగా కొట్టింది మంచిగా, అందుకని చెప్పేసి అప్పాలు చేయడం కుదిరింది ఫ్రెండ్స్. చూసారు కదా తినడానికి స్నాక్స్ ఎన్ని ఉన్నాయో. ఈ అప్పాలు 2 కిలోలే కదా తొందరనే ఉడుస్తాయి. చూసారు కదా. మళ్ళీ ఇంకొకటి పెసర్లు అయితే వేయించినాం. చూసారు కదా పెసర్లు అయితే ఇట్లా వట్టి పెసర్లు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇది వట్టి పెసర్లు. మనం పెసర్లు తెచ్చుకుంటాం కదా, గుడాలు పోసుకోవచ్చు. ఇట్లా వట్టి పెసర్లు కూడా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. మేమైతే ఎప్పుడైనా ఇట్లా తింటామన్నమాట వేయించుకొని. చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో. మా దగ్గరనైతే ఇట్లుంది వర్షం. మీ దగ్గర ఎట్లుందో, వర్షం ఉందో లేదో కామెంట్ చేయండి. చూసారు కదా ఎందుకు బోర్ కొడుతుంది మీకు. స్కూల్లో టీచర్స్ కొట్టుడు, హోంవర్క్ రాసుడు, చదువుడు లేదని కదా. మరి ఈమెనే ఊరికే బోర్ కొడుతుంది అన్నారు. 2 సార్లు పాప్కార్న్ వేయించినాం, పాప్కార్న్ తిన్నారు. చూసిరు కదా మేము చేసిన స్నాక్స్ అన్నీ తిన్నారు. ఇంకా ఏదన్నా అని అడుగుతారు, ఊరికి ఏది వస్తుంది. మా అత్తమ్మ కూలికి పోలే ఇవాళ, ఇక ఫుల్ వర్షం కదా. మా అందరు తలకాయలు తింటారన్నమాట. మా ఆయనకి ఎందుకు బోర్ కొడుతుందంటే పొద్దున్న తాళ్ళెక్కడానికి పోతాడు కదా, ఇంత తిని పోయి మధ్యాహ్నం 2:30, 3 గంటలకు వస్తాడు. ఒక్కొక్కసారి వచ్చి ఒక 1 అవర్ పడుకుంటాడు. ఇక అలసిపోయి ఉంటాడు కదా, పడుకుంటాడు. మళ్ళీ 5 అట్లా లేచి వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళకి వెళ్తే మళ్ళీ 9 వరకు వస్తాడు. 9 వరకు వచ్చి స్నానం చేసి ఇంత తిని పడుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ టైము మండవల్లోనే స్పెండ్ చేస్తారు. ముచ్చట్లు పెట్టుకుంటా కళ్ళు తాగకుండా ఉంటారు అన్నమాట. సడన్గా ఒక్కరోజు ఇంటికాడ ఉంటే అంత బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటాడు. అక్కడికి సెల్లులలో ఓల్డ్ సినిమాలు ఉంటాయి కదా, అవి చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. అంతా కూడా బోర్ కొడుతుంది. మరి మన రోజు ఇంటి దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి. మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం, ఆ బోర్ అనేది తెలియదు. ఇంటికాడ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇంటికాడ ఉండరు కదా, అందుకని చెప్పేసి అట్లా బోర్ కొడుతుందంట. చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందా, వర్క్ చేస్తే బోర్ కొడుతుందా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.